జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొట్టమొదటిసారి భారతదేశం నేరుగా చైనాకైతే వార్నింగ్ ఇచ్చినట్టు కనపడుతుంది. చూడండి, అసలు మాటలోనే న్యూస్ ఇంక ఎట్లుంటుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే 1960 దశకాల్లో చైనాను నమ్మటమే తాము చేసిన తప్పు అని చెప్పి భారత్ అయితే చెప్పకనే చెప్పింది. చైనా చెబుతున్నట్టు ఈ చైనా భారత్ల సరిహద్దు వివాదం ముగిసిపోలేదని, భారతదేశం అన్నింటికీ సిద్ధపడి ఉన్నదని చెప్పేసి భారతదేశం అయితే కొండ బద్దలు కొట్టింది. నిన్న న్యూఢిల్లీలో భారత ఆర్మీ చీఫ్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది గారు ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారయ్యా. ఈ సందర్భంగా ఉపేంద్ర ద్వివేది గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చైనా భారతదేశాల మధ్య పరిస్థితి స్థిరంగానే ఉండాలి, కానీ పరిస్థితులు మాత్రం సాధారణంగా లేవు, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. చైనా చెబుతా ఉన్నట్టు భారత్ చైనాల మధ్య సరిహద్దుల వివాదం అయితే ముగిసిపోలా. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అది రావణ కాష్టం మాదిరి రగులుతానే ఉండాలి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చర్చల సమయంలో అన్ని విషయాలను కూడా అంగీకరిస్తున్నటువంటి ఈ జిత్తుల మారి నక్కేటువంటి చైనా గ్రౌండ్ లేక వచ్చేటప్పటికి ఆ పనులు చేయడం లేదు. అంటే సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం లే. చైనా భారత సరిహద్దుల పొడవునా కూడా ఈ గ్రే జోన్ ఈ వ్యూహాలను అయితే ఉపయోగిస్తుంది. బయటికి ప్రపంచానికి తెలిసే విధంగా భారత్తో ఒక పక్క చర్చలు జరుపుతూనే సరిహద్దుల దగ్గర మాత్రం నాటకాలు ఆడుతుంది. అంటే ఒక పక్క శాంతిని కోరుకుంటున్నట్టు నటిస్తూ మరో పక్క ఉద్రిక్తలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది చైనా. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంతకుముందు 1960 దశకంలో చైనాను నమ్మి మనం మోసపోయినాం. ఇప్పుడు కూడా చైనాను నమ్మితే ఖచ్చితంగా అది మనకు పెద్ద ఎదురు దెబ్బే అవుతుందని చెప్పి మాట్లాడినాడు. అర్థమవుతుంది మీకు? అందుకే చైనాను మాటలు కాదు చేతల్లో చూపించమని చెప్పి కోరుతున్నాం. ఇక చైనా విషయంలో మనం పోరాడాలా, చైనాతో అయితే పోటీ పడాలా, భారతీయులు ఒకరికొకరు సహకరించుకోవాలా, అప్పుడే మనము చైనాను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని చెప్పి మాట్లాడినాడు. అర్థమైంది కదా మీకు? కానీ మనోళ్ళు మాత్రం చైనా ఉత్పత్తులు కొనుగోలు చేసి చైనానేమో ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటారు. వాళ్ళేమో ఈ విధంగా భారతదేశం మీద విషం కక్కుతా భారతదేశాన్ని సర్వనాశనం చేసేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పైగా ఏంటంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా వాళ్ళ ద్వారా కూడా మనల్ని దెబ్బతీసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో మనం గతంలో కూడా చాలా వీడియోలో మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఇక సరిహద్దుల దగ్గర శాంతి సామరస్యాలు మాకు అవసరం లేదు, మాకు భారత్తో కొట్లాడమే కావాలి అని చెప్పి చైనా కనుక అనుకుంటే అందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కోవడానికి భారత ఆర్మీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఒక బుల్లెట్కో 100 బుల్లెట్లతో మేము సమాధానం చెప్తాం, అందులో సందేహమే లేదని చెప్పి మాట్లాడినాడు. నేను ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తు చేయాలా. ఇప్పుడు ఉండేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎవరు మౌన ప్రధానులు లేకపోతే ఊరికే దేశ సంపదనంతా కొల్లగొట్టి దేశాన్ని మాత్రం గాలి కుదిలేసేటువంటి కాంగ్రెస్ కుటుంబంలోంచి వచ్చిన ప్రధానులు కాదు. ఇక్కడ ఉన్నది ఒక దేశభక్తుడు, కరుడుగట్టిన జాతీయవాది. దేశం జోలికి వస్తే ఆయన ఒక్కొక్కరికి చర్మం తీస్తాడు. అది ఏ దేశమైనా, అది ఎవరైనా కూడా, అది మాత్రం ఎవరు మర్చిపోపనిలే. కానీ కావాల్సిందల్లా ఈస్టర్న్ లడాఖ్లో ఈ 2020 గాల్వాన్ గొడవకు ముందు పరిస్థితులను మేము కోరుకుంటున్నాం అంతే. ఇక ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది మాత్రం చైనానే. మేము మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదంటూ భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు చైనాకు సూటిగా ఏంటంటే సుత్తి లేకుండా ఒక ఖచ్చితమైన మెసేజ్ని అయితే పంపించారు. అంటే మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. అర్థమవుతుంది మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కన్నా కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.